హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పులివెందుల దగ్గర మోడిజింతలపల్లె గ్రామం దగ్గర వెలసిన శ్రీ కోన గవి మల్లేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాము. ఇలా వెళ్ళాలి. ఇది కార్తీక మాసం కాబట్టి భక్తులంతా వస్తూనే ఉంటారు. ఇక్కడ వినాయకుడు, ఈ స్వామివారు కొండలో వెలిశారు. చుట్టూ కొండ ప్రాంతం. వీళ్ళందరూ ఫస్ట్ దేవుని చూడకుండా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. హాయ్ చెప్పు పిన్ని. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మళ్ళీ శ్రీ కోన గవేశ్వర స్వామి దివ్యక్షేత్ర సందర్శించినటువంటి కార్తీక మాసం కదా, ఫుల్ సందడండి. స్వామివారికి 365 ఒత్తులు వెలిగిస్తున్నాం. ముందుగా పసుపుతో అలుక్కొని ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత తమలపాకును పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొండలో స్వామి ఇట్లా గవిలో పోవాలి. చిన్న దారి ఉంటుంది. ఇలా చిన్న దారి ఉంటుంది గవిలో. మీరు కూడా అందరూ దర్శనం చేసుకోవాలి స్వామి వారిని. పాదారవిందే నమస్తే నమస్తే జగద్ధారిణే రాహి దుర్గే రాహి దుర్గే. మనసులో ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఆనందమోది సదమనందం మోది సదమైశ్వర్యం భోదే సంవత్సరం దీర్ఘమాయ అందుకే ట్యాక్స్ తెచ్చినాయి. ఇప్పుడు శివయ్యను దర్శించుకున్నాం కదా. ఇప్పుడు అక్క దేవతల దగ్గరికి, ఈ అక్క దేవతలు కూడా ఈ గుహలోనే ఉన్నారు. లోకమందున జనులు అందరూ నీరు నిర్గుణము నగిపోతురు.
ఓం నమ పార్వతీపతయే అనగర మగ దేవ శంభో శ్రీ కోన గవేశ్వర స్వామియే నమ శ్రీ కోన గవేశ్వర స్వామియే నమ. గబ్బిలాలు కూడా ఉన్నాయండి. గబ్బిలం అండి. కొంచెం హైట్ ఉండే వాళ్ళైతే జాగ్రత్తగా రావాలి. అక్క దేవతలండి ఇక్కడ. తప్పనిసరిగా దయచేసి విషయాలు గమనించి పాటించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. దర్శనం అయిపోయి ఇక్కడ కూర్చొని స్వామివారిని తలుచుకుంటున్నారు. అలా కూర్చునేవాడా ఒకదాని నెంబర్కి వస్తాయి కదా. నేను ఇంకా అందుకే ఇక్కడ పిల్లలకు కూడా ఆడుకోనికి పెట్టినారు. భక్తుడు ఆలయ అభివృద్ధితోనూ 120 రూపాయలు విరాళం అందించారు. వారిపైన వారి కుటుంబ సభ్యులపైన స్వామివారి ఆశీస్సులు చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. కోన గవేశ్వర స్వామి దివ్యక్షేత్ర సందర్శనకు విచ్చేసినటువంటి భక్త మహాశైలకు విజ్ఞప్తి, స్వామివారి ఏ కోరికైనా ఇక్కడికి వచ్చి మొక్కుకున్నారంటే స్వామికి ఖచ్చితంగా నెరవేరుతుంది. స్వీకరించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి, అక్కడ పరిశుభ్రత పాటించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా వాళ్ళు ఎక్కడ ప్లేస్ దొరుకుతుంది, ఎక్కడ కూర్చున్నామా అని చూస్తా అంటారు. ఎప్పుడు కూర్చొని గుడికి విరాళాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చండి. గుడి డెవలప్మెంట్ కోసం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రంగారెడ్డి గారు ఆలయ అభివృద్ధిలో 100 రూపాయలు వారి
దర్శనం బాగా అయింది ఇక్కడ. అలాగే అందరం భోంచేసాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.